మకోదీన ప్రాంతానికి వెళ్ళు. అక్కడ రోమీలు నివాస స్థలం అది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మకోదీన ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ పౌలు గారు ఆ ఏంటంటే నువ్వు నిల్చొని వాక్యం చెప్తుంటే బైబిల్లో ఉంది, లూది అనేటువంటి తల్లి గారు హృదయం తెరబడ్డది, ఆమె రక్షించబడ్డది, ఆమె ఇంట్లో చేర్చుకున్నాడు, కార్యం చేశాడు. తర్వాత సంఘటన చూసినట్టయితే ఎన్ని కార్యాలు ప్రభు ఆత్మ అక్కడ చేశాడో మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలుగా ఈ రోజున ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో, ఏ వ్యక్తిలో ఉంటాడో, ఏ కుటుంబంలో ఉంటుందో, ఏ సంఘంలో ఉంటుందో ఆ కుటుంబానికి, ఆ సంఘానికి స్వతంత్రం వచ్చినట్టే. తప్పకుండా ప్రవేశిస్తాను. నేను మొట్టమొదటిగా మాట చెప్పాను, వెనిజులా దేశానికి ఇప్పుడు స్వతంత్రం వచ్చింది. మరి 1978 వచ్చిన స్వతంత్రం కాదు, అది వచ్చింది స్వతంత్ర దేశానికి. కానీ అక్కడ ఒక దుష్టుడు చేరాడు. ఆ దుష్టుడు మధుర కదా, ఆ మధుర వ్యక్తిలో దుష్టుడు చేరి వాళ్ళకి స్వతంత్రం లేకుండా దాశక్తులు నడిపించాడు, కఠినత్వం చేశాడు. ఎప్పుడైతే మధుర నుంచి బంధించబడ్డాడో ఆ దేశ ప్రజలకు సంబరాలు చేసుకుని స్వతంత్రులుగా ఈరోజు జీవిస్తున్నారు. దేవుని బిడ్డలుగా ఈ రోజున మధురై లాంటి దురాత్మలు, మధురై లాంటి అపవిత్రాత్మలు, చీకటి శక్తులు మనలో బంధించగలిగితే ప్రభు ఆత్మ నీలోకి చేస్తుంది.